హలో ఆల్, వెల్కమ్ టు బ్యాక్ బెంచ్ కోడర్స్. ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ మన వాళ్ళందరం కోడింగ్, వెబ్ డెవలప్మెంట్ మన తెలుగులో చాలా ఈజీగా ఎలా నేర్చుకోవాలి అని ఈ ఛానల్ క్రియేట్ చేశా. నేను పెట్టే ప్రతి వీడియో జస్ట్ 7 to 8 minutes ఉంటుంది. మీరు అది చూసి నేను ఆ వీడియో కింద పెట్టే నోట్స్ని ఫాలో అయ్యి కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకే, అసలు వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఏం లేదు మామ, జస్ట్ మనం వెబ్ డెవలప్మెంట్ నేర్చుకొని డిఫరెంట్ వెబ్సైట్స్ని బిల్డ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గూగుల్ వెబ్సైట్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ. అంతెందుకు, ప్రతిసారి మనం మన కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి మన అటెండెన్స్ ఎంత ఉంది, 75% దాటిందా లేదా అని ప్రతి సెమిస్టర్ చెక్ చేసుకుంటాం కదా మా ఒక వెబ్సైట్కి వెళ్ళి. ఆ వెబ్సైట్ కూడా ఒక వెబ్ డెవలప్మెంట్ యూస్ చేసి చేస్తాడనమాట. వెబ్ డెవలప్మెంట్లో మనకి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఈ రెండు ఉంటాయి మామ. ఈ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇక్కడ మనకు ఒక గూగుల్ వెబ్సైట్ కనిపిస్తుంది కదా మామ. ఈ గూగుల్ వెబ్సైట్లో ఇక్కడ కనిపించే టెక్స్ట్ కానీ, ఈ సెర్చ్ బాక్స్ కానీ, ఇక్కడ క్రియేట్ అయిన అన్ని బటన్స్, ఇలాంటి ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయడమే ఫ్రంట్ ఎండ్ మామ. క్రియేట్ చేసేవాడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అని ఒక ఎగ్జాంపుల్తో చూసాం కదా, అలానే బ్యాక్ ఎండ్ కూడా ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం ఎగ్జాంపుల్గా గూగుల్ వెబ్సైట్నే తీసుకుందాం మామ. ఇప్పుడు గూగుల్ వెబ్సైట్లోని మనం మన అకౌంట్ని లాగిన్ చేస్తాం కదా. ఈ లాగిన్ చేసేటప్పుడు మనం మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాం. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేశాక మనం ఎప్పుడో ఆల్రెడీ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సేవ్ చేసుకుంటాం కదా. ఆ సేవ్ చేసింది ఎక్కడో డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్, డేటాబేస్లో స్టోర్ అయిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కనుక మ్యాచ్ అయితే అప్పుడు మనకి మన అకౌంట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది మావ. ఓకేనా? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో జరిగిన మొత్తం ప్రాసెస్ని మనం బ్యాక్ ఎండ్ అని అంటాం మావ. అంతే. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి అని ఈజీగా అర్థమైంది కదా. ఇలానే ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ని, బ్యాక్ ఎండ్ని ఎవరైతే బిల్డ్ చేస్తారో వాళ్ళని మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని అంటాం. ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మొత్తం మన తెలుగులో అందరికి అర్థమైనట్టుగా మన ఛానల్లో ఒక కోర్స్ స్టార్ట్ చేస్తాం మామ. అందుకనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మన వీడియోస్ ఏది మిస్ అవ్వకుండా మీరు కంప్లీట్ కోర్స్ అనేది డీటెయిల్గా నేర్చుకుంటారు. అలానే మన ఛానల్ లింక్ని మన బ్యాక్ బెంచర్స్ అందరికీ సెండ్ చేసి మన బ్యాక్ బెంచర్స్ అందరినీ మన ఛానల్కి తీసుకుని రండి మామ. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం అసలు కోడింగ్ మొత్తం ఏ ప్లాట్ఫామ్లో చేస్తాం, ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తాం, ఇలా అంతా డిస్కస్ చేస్తాం. అలానే మన ఫస్ట్ వెబ్సైట్ని నెక్స్ట్ వీడియోలో మనం డెవలప్ చేస్తాం. మీరు ఈ కోర్స్ స్టార్ట్ చేయడానికి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో కామెంట్ సెక్షన్లో ఒక ఫైర్ సింబల్ని పెట్టండి మామ. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.